పురం జిల్లా కాసాపురంలో 400 ఏళ్ల నాటి ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఉదయం నగరోత్సవం జరిపించారు. విశేష అలంకరణతో 7 వంటలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై ఆంజనేయుడు కొలువుతీరాడు. అర్చకులచే పూజలు, కర్పూర హారతులు అందుకొని పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేద మంత్రాల నడుమ ఆలయ పండితులు ఉగాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్లను దర్శించి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరం ఆలయంలో క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సరం చాంద్రమాన ఉగాది. దీనిని ఉగాది అని, యుగాది అని, సంవత్సరాది అని అనేక పేర్లతో పిలుస్తారు. యుగాది అని ఎందుకన్నారంటే యుగమునకే మొదటి రోజు ఈరోజు అట. మనం ఒకవేళ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అటు తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్లలో కూడా చేసుకునేటువంటి, అన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఈ ఉగాది పండుగ. శ్రీరంగంలో రంగనాథుడికి కూడా ఈరోజే ఆస్థానం చాలా విశేషంగా జరుగుతుంది. ఈ పండుగ రోజు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశేషం ఉన్నట్లే ఈ పండుగ విశేషం ఏంటంటే తెల్లవారి తైలాభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణం అని, సాయంత్రం స్వామివారి సన్నిధానంలో పంచాంగ శ్రవణం. ఇదే ఈ పండగకి ఏర్పడినటువంటి కృత్యాలు. అంటే తెల్లవారి తలంటి స్నానం చేయటం, భగవద్ దర్శనం చేసుకోవటం, నూతన వస్త్రాలు ధరించటం, ఆ తరువాత పంచాంగ శ్రవణం, స్వామివారి సన్నిధిలో కొత్త పంచాంగాన్ని ప్రారంభింపజేయడం. ఈరోజు ప్రారంభించి ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఆ పంచాంగంతోనే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఉగాది శ్రీ రంగనాథ స్వామి వారి సన్నిధిలో కూడా అతి ప్రాచీనంగా జరిగేటువంటి క్రమంలోనే ఇక్కడ కూడా జరుగుతుంది.